హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనము ఇవాళ విశేషం కూడా తెలుసుకోవాలి కదా. మరి మాస శివరాత్రి ఇవాళ మనం శివరాత్రి అనేది ఎక్కడ చూసినా తిరునాళ్ళు వైభవంగా ఒకరోజు జరిగేవి, వారం రోజులు జరిగేవి, అలాగా విశిష్టంగా చెప్పుకుంటాము. కానీ మాస శివరాత్రి వైశిష్టం చాలా గొప్పదనమాట. ఇది ఒక వ్రతకల్పం అన్నమాట. అలా శివరాత్రుల విశిష్టత అనేది కూడా మనకి తెలియజేస్తుంది. ఇది మాస శివరాత్రి వ్రతకల్పం అనే గ్రంథంలో అన్నమాట. అసలు ఇవి ఏంటి అంటే ఎన్ని అంటే నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, యోగ శివరాత్రి, మహాశివరాత్రి అని ఇది కూడా వివిధ నామాలతో ఉంటూ ఉంటాయి. ప్రతి నెల కూడా అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశినే మాస శివరాత్రి అని అంటారు. అసలు శివరాత్రి అంటే లింగోద్భవం అన్నమాట. అంటే శివుడి జన్మదినం. అది అసలు శివరాత్రి. అసలు మాస శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అంటే, ఇప్పుడు అమావాస్య ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. మహాశివుడు లయకారకుడు. మరి ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లయానికి కారకుడు కేతు అనమాట. లయం అంటే ఏంటి? మృత్యువు. కారకుడు కేతువు. అలాగా ఇంకా ఎన్నో విధాలైన దీనికి అనుపానాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఈ మనకేంటంటే చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు మన జీవుల మీద కేతు ప్రభావం ఉండటం వలన ఈ ఎవరి యొక్క ఆహారపు అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటిలో మీద కూడా ఈ ప్రభావం చూపించడం వలన జీర్ణశక్తి అనేది కొద్దిగా తగ్గుతుందన్నమాట. మానసికంగా సంయమనాన్ని కోల్పోవటం కూడా జరుగుతుంది. అలాగా ఇంకా ఏంటంటే ఈ మనకి కొద్దిగా ఆరోగ్యం క్షీణించటం కూడా అట్లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అమావాస్య తిథి ముందు గడేల్లో కొందరికి అనారోగ్యం మందగించడం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరగడం, మరణాలు సంభవించడానికి కూడా కారణం ఇదే అని మనం చెప్పచ్చు. కానీ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి నెల ఈ రోజును జరుపుకోవాల్సిన అవసరం ఉందరా. మాస శివరాత్రి వ్రతాన్ని దేవతలంతా కూడా ఇదివరకు ఆచరించారు అన్నట్లు పురాణాలలో కూడా మనకి చెప్పబడింది. ఇది ఎట్లా జరుపుకోవాలి అంటే, ఈ రోజున ఉపవాసం ఉండి సాధ్యమైనంత వరకు నీరు త్రాగుతూ గడపాలన్నమాట. మరి ఉదయాన్నే లేచి శివాలయ దర్శనం చేసుకోవాలి. మనం అవకాశం ఉన్నంత వరకు, చేయగలిగినంత వరకు ప్రదక్షిణాలు ఎన్నైనా చేసుకోవచ్చు. 5, 11, 18, 21, 56, 108 ఇలా అన్నమాట. అయితే ఈ రోజున శివాలయంలో చెరుకు రసాన్ని కానీ పంచితే మంచిదని తెలుస్తోంది మనకి. అలాగే ఈ మరి దేవాలయాల్లో అర్చనలు చేయించడము, దానికి అవకాశాలు లేని వారు ఇళ్లల్లోనే కాస్త ఉపవాసం ఉండి చల్లని నీటితోనే గడిపి వీలైనంత వరకు మంచం మీద కాకుండా నేల మీద పడుకుంటే మంచిది. అలాగే మరి ఇవన్నీ చేస్తే మనకేమొస్తుంది అంటే, కొద్దిగా
మన జాతకంలో ఉన్న తీవ్రత తగ్గి కొద్దిగా లైట్గా అయ్యేటందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. కొంచెం మార్పు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది అని తెలుస్తుంది మనకి ఇక్కడ. ఈ పిల్లలు కూడా కొంతమంది మొండిగా ఉంటారు. వాళ్ళ చేత కూడా ఉపాసన చేయించి గుడికి తీసుకెళ్తే కాస్త మారతారు అనేది కూడా మనకి తెలియస్తుంది. అలాగే ఇంకా మనం ఈ మహాశివరాత్రిని అవకాశం ఉన్నంత వరకు సశాస్త్రీయంగా జరుపుకోవడం ద్వారా శుభాలనే పొందుతాము అని అది కూడా మనకి శాస్త్రీయంగా కూడా తెలియవస్తుంది. అయితే ఇంకొకటి మనం చెప్పుకోవాలి, ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మరి ఆరోగ్యమైన జీవన విధానాలని పాటించి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాము. అలాగే మరి ఈ రోజున ఇది కూడా కలిసి వచ్చింది కాబట్టి కాస్త ప్రశాంతమైన మనసుతో ఆలోచించి మనం అలా చేస్తే మంచిది. మరి చక్కగా ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందామరా. మీ గౌరీ పూర్ణ. బాయ్.